Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. This video is for CPC, Civil Procedure Code, particularly amendment of the plaint. So, కొత్త లాయర్లు, ముఖ్యంగా ప్లేడర్ గుమస్తాలు, అలాగే విద్యార్థులు చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే తెల్లారి లేచిన కాడ నుంచి సివిల్ కేసులో అమెండ్మెంట్ ఆఫ్ ప్లెయింట్ అనేది మనం క్వైట్ కామన్గా యూజ్ చేసేటువంటి పద్ధతి. సో దీంట్లో ఆర్డర్ 6 రూల్ 17 గుర్తుపెట్టుకోండి. ఈ కేసులో పేరు బసవరాజ్ వర్సెస్ ఇందిరా అండ్ అదర్స్, సివిల్ అప్పీల్ నంబర్ 2846/2012, decided on 29/2/2024 by 2 judges bench of the Honorable Supreme Court of India, Justice C.T. Ravikumar and Rajesh Bindal. In the above case, they clearly held that the amendment can be allowed at any point of time, but it should not alter the basic structure. It should not alter the nature of the suit. అమెండ్మెంట్ అనేది ఎప్పుడైనా వేయవచ్చును, కానీ దాని యొక్క పర్పస్ వల్ల, అది వేసినందువల్ల సూట్ యొక్క పొజిషన్ మారకూడదు. ఇక్కడ సూట్ ఏమైందంటే యాక్చువల్గా వేసిన పార్టీషన్ సూటు డెక్లరేషన్ సూట్కి వెళ్ళిపోయింది. డెక్లరేషన్ సూట్ పార్టీషన్ సూట్కి వెళ్ళినట్టు ఉంది. నేచర్ ఆఫ్ ద సూట్ ఆల్టర్ అయ్యేటట్టు ఉంది. అది కాకూడదు అనేటువంటి దాని మీద సుప్రీంకోర్టు. ఇది మనందరికీ తెలిసిందే. మీకు తెలియదా? ప్లేడర్ గుమస్తా గారిని అడగండి. ఖచ్చితంగా అమెండ్మెంట్ అనగానే ఎస్, ఆర్డర్ 6 రూల్ 17 ప్రకారం అమెండ్మెంట్ ఎప్పుడైనా వేయచ్చు. కానీ సహజంగా యాజ్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, బిఫోర్ ద ట్రయల్ కమెన్సెస్ యూ కెన్ ఫైల్ ఎనీ అమెండ్మెంట్, నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్ పిటిషన్స్. కానీ ఈవెన్ డ్యూరింగ్ ద ట్రయల్, ఈవెన్ బిఫోర్ ద జడ్జ్మెంట్, ఇఫ్ ద కోర్ట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ఈస్ ఎ నెసెసిటీ ఫర్ అమెండ్మెంట్, ఎస్ దే కెన్ అలౌ. సహజంగా అమెండ్మెంట్స్ మనం ఏం పెడతాం, పలానా జీవో మర్చిపోయాడని, తర్వాత అంకెలు నంబరింగ్ పొరపాటు పడిందని, సెక్షన్ ఆఫ్ లా పొరపాటు వేసామని, ఎక్కువ వీటి మీదే అమెండ్మెంట్ వెళ్తుంటాం. కానీ ఇక్కడ కొంచెం ఈ కేసు చూస్తే మీకు అర్థమవుతుంది. ద కేసు లైజ్ బసవరాజు వర్సెస్ ఇందిరా అండ్ అదర్స్, కర్ణాటక స్టేట్ గుల్బర్గాలో జరిగింది. ఈ గుల్బర్గాలో ఇందిరా అండ్ అదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఇన్స్టిట్యూటెడ్ ఏ సివిల్ సూట్, ఓఎస్ వేశారు 26 CPC కింద against బసవరాజ్ అండ్ అదర్స్. దేనికంటే పార్టీషన్ ఆఫ్ ది ancestral ప్రాపర్టీ ఇన్ ద నేమ్ ఆఫ్ దేర్ గ్రాండ్ ఫాదర్. ఇక్కడ ఒరిజినల్ పార్టీషన్ అనేది జరిగిపోయింది. ఒరిజినల్ అంటే దిస్ ఈజ్ ఓన్లీ నోషనల్ పార్టీషన్. అబ్బాయి నీకు ఇది అని పెద్దోళ్ళు చెప్పుకున్నారు, కానీ ఆ ఇన్ రైటింగ్ లేదు. ఇన్ రైటింగ్ పార్టీషన్ జరగాల, నోషనల్ పార్టీషన్ మాత్రం జరిగిపోయింది. కానీ మాకు ఇన్ రైటింగ్ అథారిటేటివ్గా కోర్టు ద్వారా సూట్ ఫర్ పార్టీషన్ వేశారు. వేసిన తర్వాత మధ్యలో కొంతమంది పెద్దలు ఇంటర్ఫియర్ అయ్యి కాంప్రమైజ్. ఆ కాంప్రమైజ్ యాక్చువల్గా అది కూడా కోర్టులో వేశారు. 14/10/2004లో ఒక కాంప్రమైజ్ ఇచ్చారు. కోర్టులో కూడా అయ్యా మేము కాంప్రమైజ్ అయ్యారంటే కాంప్రమైజ్ డిగ్రీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బట్ స్టిల్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. దే వెంట్ ఫర్ అప్పీల్. అప్పీల్కి వెళ్తూ అయ్యా మా పార్టీషన్ ఇంకా జరగలేదు, మధ్యలో పెద్దలు ఇంటర్ఫియర్ అయ్యి ఈ సోకాల్డ్ పార్టీషన్ తెచ్చారు, అది ఇది అన్నారు. అల్టిమేట్గా సబ్సిక్వెంట్గా అమెండ్మెంట్కి వేశారు. ఈ అమెండ్మెంట్ ఆఫ్ ద ప్లీడింగ్లో అడిగింది ఏంటంటే, గతంలో ఇప్పుడు అమెండ్మెంట్ ప్లీడింగ్ ఇది డెక్లరేషన్ సూట్, పార్టీషన్ సూట్. ఈ పార్టీషన్ సూట్లో అమెండ్మెంట్ ఏమి ఇచ్చారంటే 14/10/2004 ఇచ్చినటువంటి ఆ కాంప్రమైజ్ డిగ్రీని దాన్ని నల్ అండ్ వాయిడ్ కింద ట్రీట్ చేయండి, దాన్ని డిక్లేర్ చేయండి. వేసిందేమో పార్టీషన్ సూటు, చివరికి వచ్చేటప్పటికే దాన్ని డిక్లరేషన్ సూట్ కింద వెళ్ళింది. సో ఇది కరెక్టా కాదా? ట్రయల్ కోర్ట్ ఏమయ్యా ఇది మీరు అమెండ్మెంట్ చేయవచ్చును, కానీ ఇట్ షుడ్ నాట్ చేంజ్ ది వెరీ నేచర్ ఆఫ్ ది సూట్, కుదరదు పొమ్మన్నారు. దెన్ దే అప్రోచ్ ద హైకోర్ట్. హైకోర్ట్ ఏముందంటే ఆల్రెడీ డిగ్రీ కాంప్రమైజ్ డిగ్రీ ఉంది అని చెప్పి పెట్టి ప్లెయింట్లో ఉదహరించారు, కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయమన్నారు. అది చేసిన తర్వాత రెగ్యులర్ ట్రయల్ చేయొచ్చు కదా, కాబట్టి అలౌడ్ అన్నారు. సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇక్కడ సుప్రీంకోర్టు క్లియర్ కట్గా చెప్పారు,
సో ఇక్కడ దే హ్యావ్ డిస్కస్డ్ మెయిన్ పాయింట్ అంటే వెదర్ ద పార్టిషన్ సూట్ విల్ చేంజ్ ది చేంజ్ ఇన్ టు డిక్లరేషన్ సూట్ ఆర్ నాట్. ఎస్, డెఫినెట్లీ 2 రిజల్ట్స్ వీళ్ళు ఇచ్చిన ఈ 2 కావాలని అడుగుతున్నారు. సో ఇక్కడ మొదట్లో అడిగింది పార్టిషన్, మధ్యలో డిక్లరేషన్ అడిగారు. కాబట్టి 2 నేచర్ ఆఫ్ ది సూట్ విల్ డెఫినెట్లీ చేంజ్. సో సచ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ వుడ్ ఎక్సర్సైజ్ ద నేచర్ ఆఫ్ ద సూట్. సో కాబట్టి ఇలాంటివి చేయకూడదు. ఖచ్చితంగా కావాలంటే డిక్లరేషన్ సూట్ ఒకటి వేసుకుని ఈ పార్టిషన్ అదైన తర్వాత పార్టిషన్కి రండి అని చెప్పాను. దీంట్లో 2 ఫేమస్ కేస్ లాస్ ఈ మధ్య 2019 ఎం రేవಣ್ణ వర్సెస్ అంజనా బాయ్ అనుకుంటా, లేకపోతే ఎం రేవಣ್ణ వర్సెస్ అంజనా రిప్రజెంటెడ్ బై ఎల్ఆర్స్ 2019. లేకుంటే మనకి మామ అల్లుడు తగాదా కూడా ఒకటి ఉంది, దొండపాటి నారాయణ రెడ్డి వర్సెస్ దుగ్గిరెడ్డి వెంకటనారాయణ రెడ్డి 2001. సో మామ అల్లుడు తగాదా, ఆయన నేషనల్ పార్టీషన్ అంటే తన కూతురికి ఇచ్చినప్పుడు అల్లుడికి అబ్బాయి ఇదిగో ఈ పొలం నీదన్నాడు, కానీ పార్టీషన్ సూట్ వేసిన తర్వాత అది డిక్లేర్ చేయమన్నాడు. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. కాబట్టి దీనికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్డర్ 6 రూల్ 17 ప్రకారము అమెండ్మెంట్ అలౌ చేయొచ్చు, ఏ టైంలో అలౌ చేయొచ్చు, కానీ అమెండ్మెంట్ వల్ల నేచర్ ఆఫ్ ది సూట్ మారకూడదు అనేటువంటి ఎగ్జాంపుల్ కోసం తెలుసుకుంటారని వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.